అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేసుకోబోతున్నాము. వారు హాబీల్లో రారాజు అయినటువంటి అమెచ్యూర్ రేడియో, హ్యామ్ రేడియో అని కూడా అంటారు, ఆ రంగంలో నిపుణులు. వారు దాదాపు 4 దశాబ్దాలుగా ఈ రంగంలో అనుభవం గడించారు. వారు అనేక విపత్తుల్లోనూ, తర్వాత అనేక గవర్నమెంట్ ఈవెంట్స్లోనూ అనేక ట్రైనింగ్ కార్యకలాపాలు నిర్వహించి ఉన్నారు. వారి యొక్క అనుభవాల్ని మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం రామకృష్ణ గారు. మీరు ఈ రంగంలో దాదాపు 4 దశాబ్దాలుగా ఉన్నారు. మీరు మొదటగా ఈ రంగంలోకి ఎప్పుడు ప్రవేశించారు? మీ యొక్క ఉత్సాహం ఈ రోజుకి కూడా తగ్గలేదు. మీ యొక్క అనుభవాన్ని మాతోటి పంచుకోండి దయచేసి. ఈ హ్యామ్ రేడియో యాక్టివిటీలో నేను 1983లో ప్రవేశించాను. ఆ రోజుల్లో దివిసీమలో ఉప్పెన వచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఈ రోజు ఉండే సమాచార వ్యవస్థ ఉండేది కాదు. ఈరోజు మనకి అత్యాధిక ఆధునిక సెల్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నది. ఆ రోజుల్లో ల్యాండ్లైన్ కమ్యూనికేషన్ మాత్రమే అవైలబిలిటీ ఉండేది. అది కూడా పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉండి గ్రామాల్లోనూ ముఖ్యంగా లంకల్లోనూ ఎటువంటి సమాచార వ్యవస్థ ఉండేది కాదు. అప్పట్లో 1978లో ఆ ప్రాంతంలో ఒక పెద్ద బొప్పెన కిల్లర్ వేవ్స్ సంభవించి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఎటువంటి సమాచార వ్యవస్థ లేనప్పుడు అక్కడ ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టడం అనే విషయంలో సరైన అవగాహన, క్లారిటీ లేకపోవటం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి వెంకటరావు గారు, అదేవిధంగా అప్పుడు ప్రతిపక్షంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉండేవారు. ఆ సమయంలో ఎటువంటి సమాచార వ్యవస్థ సరిగా అభివృద్ధి కాని ఆ రోజుల్లో మొత్తం కమ్యూనికేషన్ అంతా కూడా మామూలు బిఎస్ఎన్ఎల్ కమ్యూనికేషన్ మీద ఆధారపడి ఉండేది. మరి తుఫాన్లు అలాగే ఉప్పెనలు సంభవించినప్పుడు కమ్యూనికేషన్ పూర్తిగా కట్ ఆఫ్ అయి ఎటువంటి సహాయ కార్యక్రమాలను నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రేడియో సొసైటీ నిర్వాహకులైన సూరి గారు, భారతి గారు, వీరందరూ కూడా దివి సీమ ఈ ప్రాంతాలు, ఉప్పెన ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వారి సహాయ కార్యక్రమాలు నిర్వహించడంలో తోడ్పడ్డారు. ఎటువంటి సమాచార వ్యవస్థ లేనప్పుడు ఈ హ్యామ్ రేడియో ద్వారా ప్రపంచ దేశాలతో సహితం కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయటంలో ప్రభుత్వానికి తోడ్పడటం గమనించిన అప్పటి కలెక్టర్ ఏవిఎస్ రెడ్డి గారు ఈ హ్యామ్ రేడియో యాక్టివిటీని చూసి ప్రభావితులయ్యి మొట్టమొదటిసారిగా 1983 సంవత్సరంలో విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఈ అమెచ్యూర్ రేడియో శిక్షణా తరగతులు ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రేడియో సంస్థ ద్వారా ప్రారంభింపజేశారు. అంతకు ముందు అంటే 1982లో అప్పటి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన మచిలీపట్నంలో ఈ హ్యామ్ రేడియో కార్యక్రమం జరిగింది. 1983లో ఆ ప్రాంతంలో విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినప్పుడు అప్పుడు పేపర్లో ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆ ప్రకటన చూసి మేము ఇటువంటి యాక్టివిటీ ఒకటి ఉన్నది అని తెలుసుకోవటం అప్పుడే జరిగింది. అప్పుడే మాకు విషయం తెలిసింది. అంతకుముందు వైర్లెస్ కమ్యూనికేషన్ పట్ల అభిరుచి ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ యొక్క కమ్యూనికేషన్ ఒకటి ఉన్నది అని మేము రేడియో వినేటప్పుడు 10 మెగా సైకిల్స్ ఆ ప్రాంతంలో ట్యూన్ చేసేటప్పుడు అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్ నుంచి పైలట్ల సంభాషణ 10 మెగా సైకిల్స్ ప్రాంతంలో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో వినటం జరిగేది. ఆ సంభాషణ విన్నప్పుడు ఎక్కడో ఆకాశంలో ఉన్న విమానంతో ఎటువంటి తీగలు లేకుండా కమ్యూనికేషన్ జరగడం చూసి ఎంతో మాకు సర్ప్రైజింగ్గాను, ఎంతో ఇంట్రెస్టింగ్గాను ఉండేది, ఫ్యాసినేటింగ్గా ఉండేది. ఆ తర్వాత వైర్లెస్ కమ్యూనికేషన్ల పట్ల అభిరుచి పెరగటం,
చిన్న చిన్న యాంటనాలు అయ్యి కట్టుకుని, అప్పట్లో మెష్ టైప్ ఆఫ్ కాపర్ యాంటనాస్ ఉండేవి. వాల్ వర్షన్ రేడియోస్ ద్వారా మరింత శక్తివంతంగా సిగ్నల్స్ వినడానికి ప్రయత్నించేటప్పుడు అక్కడ ఆ టైంలో ఉండే ఈ హ్యామ్ రేడియో గురించి ఐడియా లేనప్పటికీ కూడా ఇటువంటి వైర్లెస్ సిస్టమ్స్కి మనం యాంటనాలు కట్టుకొని వినకూడదు, అలా వినటం నేరము, అలా విన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అని చెప్పి మమ్మల్ని నిరుత్సాహపరచడం జరిగింది అప్పట్లోని కొంతమంది మాకు పెద్దలు. అయితే కొంచెం నిరుత్సాహం కలిగింది. ఎందుకంటే ఇటువంటి మహత్తరమైన ఈ యొక్క టెక్నాలజీని మనం తెలుసుకునే అవకాశం లేదా, ఎటువంటి అవకాశం లేదా అని నిరుత్సాహపడే సమయంలో ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ రేడియో సొసైటీ వారు హ్యామ్ రేడియో శిక్షణ తరగతులకు సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీసులో నిర్వహించే కార్యక్రమం గురించి అప్పటి లోకల్ పేపర్ ఈవినింగ్ డైలీ జనతా పేపర్లో ఒక ప్రకటన ఇవ్వటం జరిగింది. ఆ ప్రకటన చూసిన వెంటనే నేను, మా మిత్రులు ప్రసాద్ గారు, జేవిఎస్సి ప్రసాద్, బిఏటు యూకేపీ, ఇప్పుడు కాల్ సైన్ అయింది. సో మేము ఆ శిక్షణా తరగతుల్లో జాయిన్ అవ్వటము, శ్రద్ధగా నేర్చుకుని ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యి 1984లో VU3 RDIగా కాల్ సైన్ తీసుకోవటం, ఆ తర్వాత తదుపరి ఇంకో సంవత్సరంలోనే VU2 RDMగా అప్గ్రేడ్ చేసుకుని గ్రేడ్ 1 కాల్ సైన్, ఇప్పుడు జనరల్ గ్రేడ్ కాల్ సైన్గా అప్గ్రేడ్ చేయటం జరిగింది. మొదటగా మీరు ఒరిస్సా సూపర్ సైక్లోన్ ప్రాముఖ్యత గురించి చెప్పండి. అప్పుడు మీరు ఆ సందర్భంలో మీరు ఒరిస్సా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ ఒరిస్సా వెళ్ళిన సందర్భంలో మీకు కలిగినటువంటి అనుభవం కొద్దిగా వివరించండి. 1999 సంవత్సరంలో మేము ఒరిస్సా సూపర్ సైక్లోన్కి పార్టిసిపేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం మీదుగా ఒరిస్సా చేరుకున్నాము. అప్పుడు పరిస్థితి ఏంటంటే, అప్పుడు కలెక్టర్ జవహర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నారు. తదుపరి ఆయన ఈ మధ్యనే చీఫ్ సెక్రటరీగా సేవలు అందించి రిటైర్మెంట్ పొందినారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా. అప్పట్లో పిఆర్ మీనా గారు కలెక్టర్గా, కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా శ్రీకాకుళంలో నుంచి కలెక్టర్ జవహర్ రెడ్డి గారి నుంచి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్కి విజ్ఞప్తి అందింది. కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడానికి హ్యామ్ రేడియో ఆపరేటర్స్ను పంపించమని కోరటం జరిగింది. ఆయన పంపించిన అభ్యర్థనను మన్నించి అప్పటి ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ వెంటనే కృష్ణా జిల్లా కలెక్టర్ బిఆర్ మీనా గారు వెంటనే నన్ను విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి పిలిపించి పరిస్థితి వివరించడం జరిగింది. ఆ వెంటనే మేము కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం ఆయన దగ్గర అఫీషియల్ ఆర్డర్స్ తీసుకుని, నేను తగిన ఎక్విప్మెంట్ని తీసుకుని గుడివాడ మీదుగా, గుడివాడలో అప్పుడు మా డైరెక్టర్ శంకర్రావు గారు కూడా మాతో పాటు జాయిన్ అవ్వటము, అక్కడి నుంచి బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు చేరుకుని కలెక్టర్ ఆఫీస్కి చేరుకుని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం నేను శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురానికి హ్యామ్ రేడియో ఎక్విప్మెంట్స్ తీసుకుని బయలుదేరటం జరిగింది. మా డైరెక్టర్ గారు పి శంకర్రావు గారు, ఆయన శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట దగ్గరికి వెళ్ళటం జరిగింది. మొదటగా సోంపేట చేరుకున్న మేము శంకర్రావు గారిని అక్కడ డ్రాప్ చేసి యాంటెనా కట్టడంలో సహకరించి అక్కడి నుంచి ఇచ్చాపురం వెళ్ళి అక్కడ ఒక వారం రోజుల పాటు ఉన్నాము. సో అప్పట్లో ప్రమాదం ఏమీ లేదు అని మాకు, అది ఒక మామూలు తుఫాన్ లాంటిదే అని తెలుసుకుని ఊపిరి పీల్చుకొని మేము తిరిగి ప్రయాణం అయ్యి
మరలా శ్రీకాకుళం చేరుకున్నాము. అప్పటి లో ప్రముఖ హ్యామ్ రేడియో ఆపరేటర్ రామ్మోహన్ రావు గారు మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. అప్పుడే ఏమీ అవ్వలేదు, యూ హ్యావ్ టు గెట్ రెడీ టు ట్యాకిల్ ఫర్ నెక్స్ట్ డిజాస్టర్ అని వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మీరంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఈ వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని ఆయన ఎనలైజ్ చేసి పసిగట్టి మాకు తెలియజేయడం జరిగింది. అయితే అప్పటికే కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము రిలీవింగ్ ఆర్డర్స్ తీసుకోవటం వలన నేను తిరిగి అమలాపురం దగ్గరికి చేరుకోవడం జరిగింది. శంకర్రావు గారు అదేవిధంగా గుడివాడకు వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి కూడా హ్యామ్ రేడియో ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు తెలుసుకుంటూ వాతావరణం గురించి, ఎందుకంటే మాకు రావు గారు చెప్పిన మాట జ్ఞాపకం ఉంది, ఇంకా అప్పుడే అవ్వలేదు, మీరంతా కూడా ఛాలెంజ్గా తయారవబోయే సమయం ఆసనమైంది ఆయన హెచ్చరించారు. ఎందుకో ఆయన మాటలు మాకు బాగా నమ్మకం కాబట్టి మేము రేడియోస్ ఆన్ చేసుకుని జాగ్రత్తగా ఎప్పుడు సమాచారాన్ని అప్పుడు సేకరించుకుంటున్నాము. అకస్మాత్తుగా సెక్రటేరియట్ నుంచి అప్పుడు కంట్రోల్ రూమ్లో ఉన్న సుగుణ గారు, VO2 URS గారు వెంటనే మమ్మల్ని ప్రభుత్వ ఆదేశాల అనుసారం మళ్ళా శ్రీకాకుళం వెళ్ళమని పంపించడం జరిగింది. పి శంకరరావు V2HVR మా డైరెక్టర్ గారు, ఆయన గుడివాడ నుంచి బయలుదేరి శ్రీకాకుళం డైరెక్ట్గా రావటం జరిగింది. అదేవిధంగా ఇంకొక హ్యామ్ రేడియో ఆపరేటర్ మూర్తి గారు VA3 MSc, ఆయన జీపులో బయలుదేరి కాకినాడ నుంచి బయలుదేరి శ్రీకాకుళం చేరుకోవడం జరిగింది. అప్పుడు మేము ముగ్గురం కూడా ఇంకా మిగతా ఆపరేటర్స్తో కలిసి మూర్తి గారు టెక్కలిలో రేడియో కమ్యూనికేషన్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో మేము రేడియో స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాము. ఆ తర్వాత ప్రమాదం తప్పిపోయింది ఆంధ్రప్రదేశ్కు అన్న సమాచారం తెలుసుకుని మేము ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నాము. మాకు రిలీవింగ్ ఆర్డర్స్ వస్తాయి అని అనుకుని భావించాము. అయితే కలెక్టర్ జవహర్ రెడ్డి గారు, ఎటు మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఇక్కడ అంతకుముందు బ్యాచెస్లో ట్రైనింగ్ పొంది లైసెన్సులు తీసుకున్న వారికి ఒక రిఫ్రెష్మెంట్ ప్రోగ్రాం కింద కండక్ట్ చేయండి అని చెప్పి మమ్మల్ని ఆదేశించారు. మేము కూడా మా సమయాన్ని ఆ విధంగా ఉపయోగించడం బాగుంటుందనే ఉద్దేశంతో మేము రిఫ్రెష్మెంట్ కార్యక్రమాల్లో మొదలుపెట్టాము. 2 రోజులు గడిచినాయి. అక్కడ ఉద్యోగస్తుల్లో ముఖ్యంగా ఈ హ్యామ్ రేడియో శిక్షణ పొంది లైసెన్సులు పొందిన వారికి అంతగా ఇంట్రెస్ట్ లేకపోవటం గమనించాము. అయితే హ్యామ్ రేడియో యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత గురించి వారికి చెప్పంగా వాళ్ళకి అది అర్థమైంది. ఈ కమ్యూనికేషన్ ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, దీని ద్వారా ఏ విధంగా మనం పర్సనల్ హాబీగా కూడా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అని తెలియజేయటం, వారికి 2 డేస్లో మొత్తం అక్కడ ఉన్న కలెక్టర్స్ ఆఫీస్ ఎంప్లాయీస్, అదేవిధంగా ఆ జిల్లాలోని మిగతా ముఖ్యమైన ప్రభుత్వ కార్యకలాపాల్లో పనిచేసే వారందరూ కూడా హ్యామ్ రేడియో పట్ల మళ్ళా ఆ విధంగా వారికి ఉత్సుకత పెరిగింది. అదే సమయంలో అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల అనుసారం మమ్మల్ని రిలీఫ్ కమిషనర్ గారు ఒరిస్సా బయలుదేరి వెళ్ళాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాలు మాకు శ్రీకాకుళం కలెక్టర్ జవహర్ రెడ్డి గారి ద్వారా అందటం వారందరికీ కూడా ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది. మిగతా ఇన్ఫ్యాక్ట్ ఈ మొదట కార్యక్రమం పెట్టినప్పుడు దీని గురించి ఎందుకు మనకి ఇది ఒక ఇబ్బందిగా ఉంది అని అనుకుని ఫీల్ అయిన వాళ్ళు కూడా ఈ యొక్క డిజాస్టర్, ఒరిస్సా డిజాస్టర్స్లో వారు ప్రత్యక్షంగా ఉండి తెలుసుకోవటం. అప్పట్లో వెంకటేశ్వరరావు గారు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో ఉన్నారు. ఆయన సైక్లోన్ వార్నింగ్ సెంటర్లో ఒక రేడియో స్టేషన్ ఏర్పాటు చేసి ఎప్పటి సమాచారాన్ని అప్పటికప్పుడు మాకు ఆయన అందించిన సమాచారం మేము మిగతా సభ్యులకు కూడా అక్కడ ముఖ్యంగా రిఫ్రెష్మెంట్ ప్రోగ్రాంలో ఉన్న అభ్యర్థులకు కూడా తెలియజేయటం, వారందరూ కూడా ఎంతో థ్రిల్లింగ్ గాను అడ్వెంచరస్గా ఫీల్ అవటం జరిగింది. ఏ విధంగా అయితే
ఈ యొక్క తుఫాను ప్రభావం ఒరిస్సా రాష్ట్రం మొత్తాన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తుంది అన్న విషయాలు ఆయన తెలియజేయటం, అవన్నీ విని మాకు చాలా బాధ కలిగింది. ఆ రైలు పట్టాలు కూడా, ట్రాక్స్ కూడా ఈ యొక్క సూపర్ సైక్లోన్ ప్రచండ గాలులకు, అంటే 300-350 కిలోమీటర్ల స్పీడ్లో వచ్చే గాలికి ఏ విధంగా డిస్టర్బ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా తెలియజేయటం జరిగింది. సో వెనువెంటనే మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందటం, అప్పుడు మేము వెంటనే ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఒక వాహనంలో బయలుదేరి మొదటగా ఛాత్రాపురం దగ్గర రిపోర్ట్ చేయటం జరిగింది. ఛాత్రాపూర్ కలెక్టర్ గారికి రిపోర్ట్ చేశాము. అక్కడ ఈ హ్యామ్ రేడియో సెట్ ఏర్పాటు చేసుకుని ఈ తుఫానుకు సంబంధించిన సమాచారం గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రాబట్టి ఇంకా కూడా పరిస్థితి అదేవిధంగా కొనసాగుతుంది అని తెలుసుకొని ఛాత్రాపూర్ ఒరిస్సా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయటం, ఆయన మాకు వేరే వాహనాన్ని ఏర్పాటు చేశారు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారిని మాకు ఇచ్చి, నన్ను శంకర్రావు గారిని, అప్పుడు మాతో పాటు సురేష్ గారు, వీటు ఐపీఎల్ గారు కూడా ఉన్నారు, ఒరిస్సా సెక్రటేరియట్లో దగ్గరికి తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పారు. మేము ఆ తుఫాన్లోనే ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ సెక్రటేరియట్ వైపు, ఒరిస్సా వైపు మేము ప్రయాణం సాగించాము. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ తీసుకుని మేము అటువంటి తీవ్రమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగించి రాత్రి ఒరిస్సా సెక్రటేరియట్కి చేరుకోవటం, ఆ వెంటనే సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ గారికి కలుసుకోవటం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు ఏ విధంగా ఈ ఒరిస్సా తుఫాను సూపర్ సైక్లోన్ ఏ విధంగా నష్టం జరిగింది ఆయన అవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాకు చూపించడం, వివరంగా 10 జిల్లాలు ఏ విధంగా ప్రభావితానికి గురైనాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ ఏ విధంగా కుప్పకూలిపోయింది అన్నీ చూసి మేము నిర్ఘాంతపోయాము. సో అప్పుడు మేము డిఎన్ ప్యాడీ గారు రిలీఫ్ కమిషనర్గా ఉన్నారు, పునరావాస శాఖ కమిషనర్గా ఉన్నారు. ఆయన రూమ్లో ఒక హ్యామ్ రేడియో సెట్ ఏర్పాటు చేసి, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గిరిధర్ గొమ్మంగో గారి దగ్గర ఇంకొక హ్యామ్ రేడియో స్టేషను, అదేవిధంగా పారాదీప్లో ముఖ్యంగా పారాదీప్ ఫాస్ఫేట్ లిమిటెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇంకొక స్టేషన్ను, కేంద్రాపర్లోను ఇంకో స్టేషను, కటక్లోను వేరే స్టేషన్ ఏర్పాటు చేసి నిరంతరం సమాచార సేవలు అందించాము. అప్పుడు మా సమాచారం వలన ఒక అతిపెద్ద ప్రమాదం, అంటే ఒక 70,000 మంది ప్రాణాలను కాపాడే ఒక అవకాశం ఈ హ్యామ్ రేడియో ద్వారా మాకు లభించింది. అమోనియం ఫాస్ఫేట్ లిమిటెడ్లో ఉన్న అమోనియా ప్లాంటు లిక్విడ్ అమోనియాగా ఉండటానికి అవసరమైన ఎలక్ట్రిసిటీ ఫెయిల్ అవ్వటం వలన అనుకోని పరిస్థితులు ఎదురైనాయి. స్టాండ్ బై జనరేటర్లు కూడా ఫెయిల్ అవ్వటం వలన ఏమీ చేయలేని పరిస్థితుల్లో అమోనియా ప్లాంట్ బ్లాస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది అని మాకు తెలియజేయడం జరిగింది. అప్పుడు హ్యామ్ రేడియో ఆపరేటర్స్గా ఉన్న హనుమంతరావు గారు, సురేష్ గారు, వీరిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళి అక్కడ హ్యామ్ రేడియో స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైన కష్టాలు ఎదుర్కొని అక్కడ సరైన ఆహారము, బస లేనప్పటికీ కూడా సేవాభావం, సేవ అందించాలి అనే ఒక ఉత్సాహంతో వాళ్ళు అక్కడ చేరి అందించిన సమాచారం వలన అక్కడ ఉండే 70,000 మంది ప్రాణాలను కాపాడటానికి అవకాశం ఏర్పడింది. అప్పుడు ఆ రాత్రి సమాచారాన్ని అందుకోవడం తోడనే సెక్రటేరియట్ కంట్రోల్లో ఉన్న నేను అప్పటి రిలీఫ్ కమిషనర్ డిఎన్ ప్యాడీ గారికి తెలియజేయటం, ఆయన వెనువెంటనే వైమానిక అధికారులను సంప్రదించి ఒక ప్రత్యేకమైన ట్రాన్స్పోర్ట్ విమానంలో స్టాండ్ బై జనరేటర్ను పంపించి పవర్ రిస్టోర్ చేయటం జరిగింది. పవర్ రిస్టోర్ చేయటంతోనే అక్కడ సమస్య వీడిపోయింది. భువనేశ్వర్ అంతా కూడా గాఢంధకారంలో ఉన్నప్పటికీ కూడా పారాదీప్ ఫాస్ఫేట్ లిమిటెడ్, అంటే పారాదీప్ టౌన్షిప్ 70,000 మంది ఉంటారు అక్కడ. ఈ 70,000 మంది, ఆ నగరము 40 కిలోమీటర్ల దూరంలో ఉంది భువనేశ్వర్ నుంచి. ఈ యొక్క పారాదీప్ టౌన్షిప్ విద్యుత్ కాంతులతో దగదగ మెరిసిపోయింది. కారణం, ఎమర్జెన్సీ జనరేటర్ని షిఫ్ట్ చేసిన తర్వాత
అక్కడ దగ్గరలోని ఒక షిప్ను పారాదీప్ పోర్టుకు తీసుకెళ్లి అందులో జనరేటర్ని ఆన్ చేసి ఆ జనరేటర్ ద్వారా తాత్కాలికంగా ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయటం వలన గాఢాంధకారంలో ఉన్న పారాదీప్ మొత్తం కూడా విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. స్టేట్ క్యాపిటల్ సిటీ భువనేశ్వర్ గాఢాంధకంలో ఉన్నప్పటికీ కూడా పారాదీపులో అటువంటి పరిస్థితి దేదీప్తమైన కాంతులతో వెలగటానికి కారణం అక్కడ హ్యామ్ రేడియో ఆపరేటర్స్ ఉండటం. అది కారణంగా మనం చెప్పొచ్చు. ఒక 70,000 మందిని కాపాడాం అన్న తృప్తి మాకు మిగిల్చింది. ఈ విధంగా అప్పటి ముఖ్యమంత్రి గిరిధర్ గుమ్మంగో గారు మాకు ప్రశంసా పత్రాలు అందించడం కూడా జరిగింది. ఆ తర్వాత మీరు గుజరాత్ భూకంపంలో కూడా వర్క్ చేశారు. ఆ గుజరాత్ భూకంపంలో పనిచేసినటువంటి మీ అనుభవాన్ని కూడా మరొకసారి మా ప్రేక్షకుల కోసం వివరించండి. గుజరాత్ భూకంపం గురించి అంటే అప్పుడు 2000 సంవత్సరంలో అంటే ఒరిస్సా సూపర్ సైక్లోన్ అయిపోయిన తర్వాత గుజరాత్లో భూకంపం సంభవించి ముఖ్యంగా కచ్ జిల్లాలో తీవ్రమైన నష్టం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని ప్రత్యేకమైన 3 విమానాల్లో హ్యామ్ రేడియో ఆపరేటర్స్ మొత్తం 15 మందిని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయటం జరిగింది. ఇది మా యొక్క సర్వీస్లోనే ఒక గొప్ప సంఘటనగా మిగిలిపోయింది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని రకాల సహాయాలు అందుతున్నాయి. అంటే డెడ్ బాడీస్ని దహనం చేయడానికి కావలసిన కట్టెల దగ్గర నుంచి, అదేవిధంగా గాయపడిన వారిని చికిత్స చేయడానికి కావలసిన మందుల దగ్గర నుండి, చికిత్స చేయడానికి డాక్టర్స్ దగ్గర నుంచి, ఆహార పదార్థాలు, లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా సర్ప్లస్గా అందుతున్నాయి. కానీ వీటిని అన్నిటిని కోఆర్డినేట్ చేయడానికి అతి ముఖ్యమైన కమోడిటీ కమ్యూనికేషన్స్. కానీ అన్ఫార్చునేట్గా ఏ కలామిటీలో అయినా ముందు నష్టపోయేది ఈ కమ్యూనికేషన్ వ్యవస్థే, సమాచార వ్యవస్థే. ఆ సమాచార వ్యవస్థ లేకుండా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేము. ఇది గమనించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తమ వంతు కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు 3 ప్రత్యేకమైన విమానాల్లో మమ్మల్ని పంపించడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 1 గంటకు బయలుదేరిన మేము చీకట్లో బుజ్జులో ఎటువంటి సిగ్నల్ వ్యవస్థ లేనప్పటికీ అక్కడ కింద ఈ డ్రమ్స్ని వీటికి ఆయిల్ తో మండించిన మంటల ద్వారా సిగ్నల్స్ని చూపించడం ద్వారా మేము ప్రయాణిస్తున్న AL-34 తుర్కమిస్తాన్ అంటే రష్యన్ వారి దగ్గర నుంచి వచ్చిన ఈ సహాయ కార్యక్రమాల నిమిత్తం వచ్చిన విమానంలో మేము అక్కడ ల్యాండ్ అవటం ఇవన్నీ కూడా అడ్వెంచరస్గా మాకు మిగిలిపోతాయి. రాత్రి 3 గంటల సమయంలో అక్కడ అత్యంత తీవ్రమైన అడ్వర్స్ కండిషన్స్, వెదర్ కండిషన్స్, ఎంతో చలి ఉన్నప్పుడు మేము అక్కడ ల్యాండ్ కావటం, అక్కడ నుంచి మేము ఆ మరుసటి రోజునే వేరు ప్రాంతాలకు గాంధీధాము, అంజారు, గాంధీనగరు, బచావు ఈ మొదలగు ప్రాంతాలకు వెళ్ళి మేము ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశాము. ఇది నిజంగా ఒక గొప్ప సర్వీస్ కింద ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి కేశవ్ పటేల్ గారు ప్రత్యేకంగా అప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడటం, మాకు సర్టిఫికెట్స్, మెరిట్ సర్టిఫికెట్స్ ఇచ్చి ప్రశంసించడం జరిగింది. ఇది ఒక గొప్ప ఆపరేషన్ కింద మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తరుణంలో అనేక టెక్నాలజీలు ఉన్నాయి. 5G వరకు మనం విస్తరించగలిగాము. కమ్యూనికేషన్ రంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వచ్చినాయి. ఇప్పటికి కూడా అమెచ్యూర్ రేడియోకి ప్రాధాన్యత ఉందంటారా? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మంచి క్వశ్చన్ వేశారు రామకృష్ణ గారు. టెక్నాలజీలు ఉన్నప్పటికీ కూడా ద లేటెస్ట్ టెక్నాలజీ ఆల్వేస్ ఫెయిల్స్ వెన్ ఎవర్ ఏ డిజాస్టర్ అక్కర్స్. ఈ కారణంగానే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా అంటే అమెరికా, జపాను, బ్రిటను వీరు కూడా హ్యామ్ రేడియో యాక్టివిటీని అనేక రకాలుగా ప్రోత్సహిస్తూ ఎప్పుడు కూడా వారి దగ్గర నుండి సహాయం తీసుకునే వీలుగా వారు యాక్టివిటీని ప్రోత్సహిస్తుంటారు. అదే జపాన్లో అయితే స్కూల్స్లో కూడా ఈ హ్యామ్ రేడియో సబ్జెక్టును కరికులంలో పాఠ్యాంశంలో భాగంగా చేర్చి వారిని
వారికి స్కూల్స్ లెవెల్స్ నుంచే ఈ శిక్షణ అందించి వారిని ప్రోత్సహిస్తుంటారు. అమెరికాలో రైసెస్ వింగ్, రేడియో అమెచ్యూర్ సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్, అక్కడ ఆ హ్యామ్ రేడియో ఆపరేటర్స్ ప్రజలకు సేవలు అందిస్తుంటారు. సో వారికి ప్రత్యేకమైన గుర్తింపు ప్రభుత్వంలో ఉంది. అక్కడ హ్యామ్ రేడియో ఆపరేటర్స్ వాడే వాహనాల మీద ఈ నెంబర్ ప్లేట్స్లో కారు నెంబర్స్ ఉండవు. అక్కడ వారి కాల్ సైన్స్ ఉంటాయి. అంటే నా కాల్ సైన్ VU2 RDM అని ఉందనుకోండి, నేను అమెరికాలో ఉన్నట్లయితే నా కాల్ సైన్ కారు నెంబర్ ప్లేస్లో కాల్ సైన్ ఉంటుంది. అదొక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రివిలేజ్. డిపార్ట్మెంట్ వారు, ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే గుర్తించడం జరుగుతుంది. ఒక హ్యామ్ రేడియో ఆపరేటర్ కారు ఇదే అని వారికి ప్రత్యేకమైన ప్రివిలేజ్. అంటే వారు ఈ యొక్క సమస్య జరిగిన ప్రాంతాలకు వెళ్ళటానికి అది ఎంతో ఉపకరిస్తుంది. సో టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ కూడా ఈ టెక్నాలజీ అంతా కూడా ఒక్క డిజాస్టర్ వస్తే మొత్తం ఈ టెక్నాలజీ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే విశాఖపట్నం హుదూదులో ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఈ సెల్ టవర్స్ 360 degrees ట్విస్ట్ అయిపోవటం, భూకంపాలు వచ్చినప్పుడు ఫైబర్ ఆప్టిక్స్ కేబుల్ తెగిపోవటం, అదేవిధంగా ఈ టెలిఫోన్ లైన్స్ కూడా వరదల్లో మునిగిపోవటం, ఎక్స్చేంజ్లన్నీ కూడా పని చేయకుండా అయిపోవటం, ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇండివిజువల్ హ్యామ్ స్టేషన్ ఎప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది ఇండివిజువల్ కమ్యూనికేషన్, హ్యామ్ రేడియో సిస్టమ్ అనేది ఇండివిజువల్గా పనిచేస్తుంది. దీనికి ఏమీ నెట్వర్క్ ఉండదు, మైనోస్ఫియర్ ద్వారా పనిచేస్తుంది. మేము ఇంకొక రకంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఈ యొక్క వ్యవస్థ ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం గ్రౌండ్ అంతా కూడా వర్షపు నీరుతో తడవటం వల్ల కండక్టివిటీ పెరగటం, అది కమ్యూనికేషన్కి ప్రభావితం అవుతుంది. చాలా సంతోషం అండి, ఈరోజు వివరంగా అన్ని విషయాలు మాకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు.